Dear Dadima. Dadima enter అవుతుంది. Hello Dadima. చిన్న సర్ప్రైజ్ ఉంది మా దాదిమా మీ అందరికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వబోతుంది. దాదిమా బోలియే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగుండండి, హ్యాపీగా ఉండండి. सब कोई अच्छा से रहो, पूरा साल अच्छा बीतेगा, अच्छा से रहो सब कोई. हैप्पी संक्रांति. सुधीर जीत गया मेरा. बाय फ्रॉम Ashtrixx. दादिमा एक स्टार बन जाएंगे आप, यूट्यूब स्टार. एक यूट्यूब स्टार. तब आप ऐसे गॉगल्स पहन के आप योग करते हैं ना, वैसे कर सकते हैं. योग करिए एक बार. बहुत दिन से मैं नहीं देखी आपको योग करते हुए. We love you. We miss you. Hi guys and welcome to Ashtrixx. Guys, మీరు వీడియో చూసారు కదా. సో ఆల్దో మాకు చాలా బాధగా ఉంది దట్ మా దాదిమా ఇంకా లేదు, బట్ వీ ఫీల్ దట్ షీస్ ఇన్ అ బెటర్ ప్లేస్. ఎందుకంటే యాక్చువల్గా తను 2 months నుంచి తన హెల్త్ సఫర్ అవుతుంది. నేను ఇంతకుముందు పోస్ట్ కూడా పెట్టాను, మీరు అందరు చూసారు. తనకి అన్ని ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఇష్యూస్ అవన్నీ జరగడం స్టార్ట్ అయింది బికాస్ షీ వాజ్ క్లోజ్ టు 85. అండ్ మీరు నమ్మర్ గైస్, లాస్ట్ వరకు చాలా పోరాడింది. షీ వాజ్ అ ఫైటర్. అండ్ తనకి సుధీర్ అంటే ఎంత ఇష్టం తెలుసా. ఆయన చాలా జోక్స్ చేసేవారు మా గ్రాండ్ మదర్తో. అంటే మా గ్రాండ్ మదర్కి నా అంత ఓసిడి ఉంటుందన్నమాట. సో ఏదైనా కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి, అన్నీ తనకి నీట్గా సెట్ చేసి అనుకూలంగా తనకి ఎలా కావాలో అలా పెట్టుకునేవారు. दादिमा, हमारे ऑडियंस को थोड़ा आपका फोन दिखा दीजिए ना. मेरा फोन చూడండి, దాదిమ దగ్గర మంచి ఒక పౌచ్, ఒక ఫోన్. ఇది దాదిమ పర్సనల్ ఫోన్. ఇందులో మంచి ఒక 2 డైరీస్ ఉన్నాయి. అందరు ఫోన్ నెంబర్స్ రాసి ఉంటాయి. ఒకసారి దాదిమ ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఇందులో చూసుకొని ఫోన్ చేసి కాల్ చేస్తారు మాకు. ఇప్పుడు నీకు అర్థమైందా? మ్యూజిక్ అక్కడ స్టార్ట్ అయింది, సాంగ్ ఇక్కడ మొదలైంది, ట్యూన్ మాత్రం నాకు ఇచ్చారు. మిగతా మినీ ట్యూన్స్ అన్నీ మిగతా వాళ్ళకి ఇచ్చారు. అండ్ సుధీర్ అయితే పోయి కావాలనే, అరే దాదిమా ఏంటిది ఫోటో ఫ్రేమ్ క్రాస్ ఉంది, ఇలా స్ట్రైట్ చేస్తాను అని చెప్పి టీజ్ చేయడం. దాదిమా బెడ్ మీద కూర్చొని ఉంటే, ఏంటి మీ బెడ్షీట్ మీద ఇలా మరతలు వచ్చాయి అని చెప్పి దాన్ని స్మూత్ అవుట్ చేయడం. సో చాలా జోక్స్ చేసేవారు, చాలా బాగుండేది అప్పుడు. అండ్ దాదిమా ఎప్పుడు లాస్ట్లో ఇంకా వెళ్ళండి మీ పని చేయండి అన్నట్టు చెప్పేవారు. సో ఐ నో దట్ ఇప్పుడు కూడా షీ వుడ్ వాంట్ అస్ టు గెట్ ఆన్ విత్ అవర్ లైఫ్స్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఐ థాట్ ఐ డూ సమ్ స్కిన్ కేర్ గైజ్. అండ్ ఇప్పుడే ఇందాక పని మీద బయటికి వెళ్ళి వచ్చాను. ఐ థాట్ వై నాట్ డూ ఇట్ ఆన్ కెమెరా టుడే. అండ్ యా, సో ఐఎమ్ స్టార్టింగ్ మెల్లిమెల్లిగా లైఫ్తో గెట్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ నిన్న కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, మీ అందరికీ చెప్పాను దట్ నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను వర్క్ అని చెప్పి. రేపటి నుంచి మీ అందరు కూడా టేక్ యువర్ టైం ఎన్కరేజ్ చేశారు. సో యా, లెట్స్ స్టార్ట్ టుడే గైస్. చాలా రోజుల నుంచి నన్ను నేను ఇగ్నోర్ చేసుకున్నాను. ఐ వాజ్ నాట్ డూయింగ్ మై గ్వాషా అండ్ ఆల్. అండ్ గ్వాషా ఇస్ జస్ట్ అమేజింగ్ ఫర్ ద స్కిన్. అది కాకుండా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మై సైనస్. లైక్ నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది గైజ్ నా సైనస్లో. నేను గ్వాషా చేస్తే నాకు ఈ హెవీనెస్ ఫేస్లో ఒక రకమైన డల్నెస్ అండ్
ఐబ్రోస్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ గువాషా చేయకపోతే. దట్స్ టోస్టీ. సో ఎస్ గైస్, ఇప్పుడు నేను గువాషా మీతో చేస్తున్నాను మాట్లాడుకుంటూ. బిల్లీ గారి బర్త్డే 4th సెప్టెంబర్కి అయిపోయింది, బట్ మేము సెలబ్రేట్ చేయలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఆ టైం వరకు వీ వర్ నాట్ ఇన్ ద రైట్ స్పేస్. సో అది డెఫినెట్గా నేను చేస్తున్నాను. సెలబ్రేషన్స్ పోస్ట్పోన్ అయ్యాయి కానీ క్యాన్సిల్ అవ్వలేదు. సో వ్లాగ్స్ ఈ మంత్లోనే వస్తున్నాయి. అండ్ ఈ మంత్లో చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయి గైస్. నేను మీతో షేర్ చేయలేను, మీరు డైరెక్ట్గా చూడండి. ఎందుకంటే మీకు కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా. ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ సర్ప్రైజెస్ గైస్. లైక్ నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం చాలా ఇష్టం. అండ్ బిల్లీ గారికి కూడా బర్త్డేలో ఈసారి అసలు ఏం ప్లాన్ చేశాననేది నేను చెప్పను, కానీ చాలా యూస్ఫుల్ అండ్ చాలా డిఫరెంట్. ఇంతకుముందు యాస్ట్రిక్స్లో జరిగిన సెలబ్రేషన్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్ గైస్, ఇంతవరకు ఆయనకి ఏం తెలియదు, ఆయనే ఇది ఎడిటింగ్ చేస్తారు. బిల్లీ నీకు ఏమీ తెలియదు అండ్ మీకు కూడా ఏం తెలియదు. నేను డైరెక్ట్గా ఎప్పుడైతే వ్లాగ్ వస్తుందో అప్పుడే మీకు చూపిస్తాను. ఇప్పుడు గైస్ ఐ థాట్ ఐ స్టార్ట్ విత్ గువాషా. అండ్ దానికి ఒక క్లీన్ ఫేస్లో మనం స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ నా మేకప్ అంతా క్లెన్స్ చేసేస్తున్నాను. అండ్ ఈ పాయింట్లో చేస్తే మీకు చూపించడానికి కూడా బిఫోర్ ఆఫ్టర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత చేస్తే ఈజీగా తెలుస్తుంది డిఫరెన్స్, తెలుసా? మీరు నా ఇంతకుముందు గువాషా ఎపిసోడ్ చూడలేదంటే ఇట్ ఈస్ బేసిక్లీ అ మసాజ్ గైజ్, అది చైనీస్ మసాజ్. అది డైలీ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఫేస్కి స్కిన్ చాలా మంచిగా అవుతుంది, గ్లో వస్తుంది, పాలిష్డ్ ఫినిష్ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ గైజ్, టెక్స్చర్ మొత్తం తగ్గిపోతుంది స్కిన్లో. టెక్స్చర్ ఏంటి అంటే మనకు బంప్స్, అన్ఈవెన్ స్కిన్ ఉండడం, అప్స్ అండ్ డౌన్స్, లైక్ లంపీ లంపీ లోపల ఫీల్ అవ్వడం, అదంతా తగ్గిపోతుంది. స్మూత్ అండ్ పాలిష్డ్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. గువాషా ఎప్పుడైనా క్లీన్ ఫేస్ మీద చేయాలి కాబట్టి గైస్ నేను ఫేస్ వాష్ కూడా చేసేసాను. అండ్ యా, వీ కెన్ స్టార్ట్ నౌ. లెట్ మీ షో యూ వన్ నాస్టీ పింపుల్ దట్ ఐ గాట్. చూస్తున్నారా గైస్? దాట్స్ టెరబుల్. కానీ పింపుల్స్ ఉన్నా కూడా గువాషా ఎలా చేయొచ్చు అనేది మీకు ఈరోజు నేను డెమో ఇవ్వగలుగుతాను. బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ పింపుల్ ఓవర్ హియర్. చూడండి, యాక్టివ్ చాలా పింపుల్స్ ఉంటే మనం గువాషా చేయలేం, ఇట్స్ బెటర్ టు అవాయిడ్. కానీ ఇలా 1 or 2 ఉంటే ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ద పింపుల్ పాప్ ఫాస్టర్. సో ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టెప్ గైజ్, ఏదైనా ఒక ఫేస్ మిస్ట్ ఆర్ రోజ్ వాటర్ మంచిగా ఇలా స్ప్రే చేయండి. ఆ తర్వాత ఫేస్ తడిగా ఉన్నప్పుడే మీ చాయిస్ ఆఫ్ ఫేషియల్ ఆయిల్ వేయండి. నేనైతే చాలా రోజుల నుంచి కుంకుమాది తైలమే వాడుతున్నాను గైజ్. సో నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. దిస్ ఇస్ బై టీటీసీ ట్రైబ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓ మై గాడ్, ఇట్స్ ఫాలింగ్. ఓకే, సో జస్ట్ సఫిషియంట్ క్వాంటిటీ. అంటే బేసిక్గా ఇట్స్ అ మసాజ్ కదా. సో చాలామంది నన్ను అడిగారు ఇంతకుముందు కూడా దట్ వేరే ఏ ఆయిల్తో అయినా చేయొచ్చా, ఆలివ్ ఆయిల్తో, కోకోనట్ ఆయిల్తో. చేయడానికి చేయొచ్చు అండి, కానీ మనం ఇంత కష్టపడి ఒక మసాజ్ చేస్తున్నప్పుడు ఇఫ్ వీ యూజ్ అన్ ఆయిల్ లైక్ దిస్, మనం గువాషా బెనిఫిట్స్ని ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది కదా. అండ్ టీటీసీది కుంకుమాది తైలం ఓన్లీ గువాషాతో కాదు, మామూలుగా కూడా ఫేస్ని ఇలా మసాజ్ మనం చేయొచ్చు. ఓకే, అండ్ 1/2 hour వరకు మనం ఇలా ఉంచేసి తర్వాత ఫేస్ వాష్ చేయొచ్చు. అండ్ ద ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ అనేది అది సూపర్గా ఉంటుంది. లైక్ ఇది అది కాంబినేషన్లో వాడితే మైండ్ బ్లోయింగ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబోస్ ఇన్ స్కిన్ కేర్ దట్ ఐవ్ ట్రైడ్ సో ఫార్. సో ఈ ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ అవుట్ చేయండి. కుంకుమాది ఆర్ సాఫ్రన్ అనేది ఒక చాలా ఎగ్జాటిక్ ఇంగ్రీడియంట్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ యూ గైజ్. అండ్ దిస్ ఆయిల్ ఈజ్ లోడెడ్ విత్ సాఫ్రన్. అందుకే నేను దీనికి ఒక పెట్ నేమ్ కూడా పెట్టాను, లిక్విడ్ గోల్డ్ ఇన్ అ బాటిల్. అలాగే కనిపిస్తుంది కదా. ఇట్స్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ యూ గైజ్. లైక్ ఇది ఒక మంచి నువ్వుల నూనె బేస్తో ఉంది. సో లైక్ ద ఫ్రేగ్రెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో కంఫర్టింగ్ అండ్ రిలాక్సింగ్. I just love it, absolutely love it అనమాట. ఆయిల్ మంచిగా స్ప్రెడ్ అయ్యాక మనం గువాషా స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ మై గువాషా స్టోన్. సో నేను ఇంతకు ముందు చూపించిన దాన్ని నేను అమెజాన్లో పికప్ చేశాను, కానీ దానికంటే చాలా చాలా బెటర్ ఇది నేను నైకాలో పికప్ చేశాను గైజ్. అండ్ దీని లింక్ కూడా నేను వదిలేస్తాను. అండ్ అద కుంకుమాది ఆయిల్ కూడా నేను లింక్ వదిలేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్ గైజ్. మార్కెట్లో ఉన్న కుంకుమాది తైలం కంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజనబుల్ అండ్ వెరీ వెరీ లోడెడ్ విత్ సాఫ్రన్ అండ్ వెరీ పోటెంట్ అనమాట. యూ మస్ట్ గివ్ ఇట్ అ ట్రై. మీరు మామూలుగా కూడా దాన్ని వాడవచ్చు. లైక్ ఇలా మసాజ్ చేయవచ్చు మీరు. ఓకే, జా లైన్ని, తర్వాత ఇలా ఫేస్ని మసాజ్ చేయవచ్చు. ఓకే, ఇలా చేయవచ్చు. ఐబ్రౌస్,
యూనో ఇలా మీరు మసాజ్ చేస్తే యుల్ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ రిలీవ్డ్ అండ్ దట్ గ్లో ఇస్ గోయింగ్ టు బీ డై ఫర్ యూ గైస్. సో భాష ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే నేను బ్యాక్ ఆఫ్ ద నెక్తో స్టార్ట్ చేస్తాను. ఎవరైనా అలాగే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం నెక్లో లింఫాటిక్ డ్రైనేజ్ చేస్తేనే మనకి ఫేస్ది డ్రైనేజ్ కరెక్ట్గా జరుగుతుంది. ఫేస్లో ఏదైతే సెక్రీషన్స్ లోపల ఉంటాయో అవన్నీ మంచిగా డ్రైన్ అవుతాయి. నెక్ ఫస్ట్ ఓపెన్ చేయాలి. సో దానికి ఏంటంటే స్లోగా, ప్రెషర్ అనేది ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మీరు కంఫర్టబుల్గా ఉండాలి అంతే. ఇలా ఒక 10 times చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ సేమ్ థింగ్ 10 times. స్టోన్ చాలా మంచిగా గ్రిప్ చేయండి. ఇంకొక విషయం, ఎప్పుడు మనము ఇలా స్ట్రైట్గా స్కిన్కి పెట్టకూడదు స్టోన్. ఎప్పుడైనా కొంచెం ఈ యాంగిల్లో ఉండాలి. ఓకే, దెన్ 10 దిస్ సైడ్. నెక్స్ట్ గైస్ ఈ సైడ్ ఆఫ్ ద నెక్ వచ్చేయండి. 10 times అండ్ 10. తర్వాత ఇలా సెంటర్ కంటే కొంచెం ఒక సైడ్లో 10 times. తర్వాత ఈ టూల్ని ఈ విధంగా పట్టుకోండి అండ్ రైట్ టిల్ యువర్ చిన్. సో బేసికలీ ఈ ఘాష ఎక్కడి వరకు అయితే స్లైడ్ అయ్యి స్టాప్ అవుతుందో అక్కడి వరకు చేసి ఒక చిన్న మసాజ్ ఇలా ఇవ్వాలి. 10. సేమ్ విత్ దిస్ సైడ్. ఇప్పుడు మనం జా దగ్గర చేయాలి, కానీ పింపుల్ ఉంది చూసారా. సో యూ జస్ట్ హ్యావ్ టు నావిగేట్ యువర్ వే అరౌండ్. ఎలా అంటే దాన్ని టచ్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక చిన్న మసాజ్ అగైన్. సో guasha really sculpts your face guys. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 10 times అయితే మినిమం నేను చేస్తాను, కానీ దానికంటే ఎక్కువ చేసినా కూడా పర్వాలేదు. ఇలా హోల్డ్ చేయాలి గైజ్. నేను ఇందాక ఉల్టా పట్టుకున్నాను. స్లోగా చేస్తే మంచిది. అండ్ అగైన్ ఎక్కడైతే స్టోన్ ఆటోమేటిక్గా బోన్కి టచ్ అవుతుందో అక్కడ వరకు చేసి లైట్గా ఇలా ఒక మసాజ్ ఇచ్చి వదిలేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, సో ద జా ఇస్ డన్. ఇప్పుడు ఈ పింపుల్ ఉంది కదా గైజ్, సో యూ కెన్ జస్ట్ టేక్ ద స్టోన్ అరౌండ్ ఇట్. దీంతో ఏంటంటే పింపుల్లో ఉన్న పస్ తొందరగా బయటికి వస్తుంది అండ్ పింపుల్ తొందరగా పాప్ అవుతుంది అనమాట. సో ఎస్, ఇప్పుడు నెక్స్ట్ గైస్ మనం దిస్ సైడ్ ఆఫ్ ద ఫేస్ నుంచి ఇక్కడ వరకు చేయాలి. సేమ్ వే, కీప్ యువర్ హ్యాండ్, హోల్డ్ యువర్ హ్యాండ్ దిస్ వే ఇలా. సో హ్యాండ్ మనం ఎప్పుడైనా ఇలా ఎందుకు పట్టుకుంటామంటే గ్రిప్ కోసం, సో దట్ యు నో యూ డోంట్ స్ట్రెచ్ యువర్ స్కిన్ వెన్ యూర్ డూయింగ్ దిస్. ఆల్వేస్ హోల్డ్ యువర్ స్కిన్ లైక్ దిస్. గైస్ లిటరల్లీ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా, సో ఇది చేస్తున్నప్పుడు నాకు థ్రోట్లో ఇలా మింగుతూ ఉంటాను, బికాజ్ ఆల్ ద లింఫ్ నోడ్స్ దట్ ఆర్ బీయింగ్ డ్రైన్డ్ నాకు అలా థ్రోట్ నుంచి అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. యూ విల్ సీ సో మచ్ డిఫరెన్స్. చాలా జెంటిల్ అండ్ మెల్లిగా చేయాలి, మరి స్పీడ్లో చేస్తే ఇలా రాదు మీకు రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ పోర్షన్. సో దానికి మనము మళ్ళీ ఇక్కడ గ్రిప్ పట్టుకొని అగైన్ ద సేమ్ వే. అండర్ ఐ వచ్చేసి మనకి చాలా డెలికేట్ పార్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. ప్రెషర్ అస్సలు పెట్టొద్దు, ఫెదర్ లైట్ స్ట్రోక్స్తో చేయండి. అండర్ ఐ అయిపోయింది గైజ్. ఇప్పుడు అబవ్ ది ఐస్. సో దానికి ఏంటంటే ఐస్ని ఇలా పట్టుకొని అగైన్ ఫ్రమ్ యువర్ ఐబ్రో టిల్ యువర్ హెయిర్ లైన్ కొంచెం ఇలా అప్వర్డ్ తీసుకోండి. అగైన్ 10 times. 10. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రౌ అండ్ హెడ్ ఏరియా. ఫస్ట్ ఐస్ని ఇలా పట్టుకొని ఐబ్రో మీద నుంచి హెయిర్ లైన్ వరకు. గైస్ దీంతో ఐబ్రౌ లిఫ్ట్ బాగా అవుతుంది. రెగ్యులర్గా చేస్తే మీకు ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఐస్ దగ్గర పఫీనెస్ అదంతా చాలా వరకు తగ్గిపోతుంది. 10. ఇప్పుడు గైస్ ఫోర్ హెడ్. సో దీనికి ఏంటంటే నోజ్ని ఇలా పట్టుకొని గ్రిప్కి దిస్ షుడ్ బి డన్ జెంట్లీ అండ్ 10.
1/2 ఆఫ్ మై ఫేస్ ఇస్ డన్. ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. చూస్తున్నారా గైస్? లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే నేను గ్వాషా చేశానో ఇట్ లుక్స్ మోర్ లిఫ్టెడ్, మోర్ ఫర్మ్, మోర్ ఫ్రెష్. ఐ చూడండి, ఇది ఎంత ఓపెన్ అనిపిస్తుంది. అండ్ ఈ సైడ్ చూస్తున్నారా? ఈ సైడ్ ఆటోమేటిక్గా కొంచెం బంపీ, కొంచెం టెక్స్చర్ ఉన్నట్టు, కొంచెం మొత్తం ఇలా వే డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఐస్ ఆల్సో, ఇది డల్గా కనిపిస్తుంది, ఇది బ్రైట్గా కనిపిస్తుంది. దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ గ్వాషా. చూస్తున్నారా ఎంత స్కల్ప్టెడ్ అనిపిస్తుంది? ఇప్పుడు ఈ సైడ్ కూడా కంప్లీట్ చేసేస్తాను. సి బోత్ ద సైడ్స్ కంప్లీట్ అయిపోయాయి గైస్. చూస్తున్నారా? ఈ సైడ్ కూడా మంచి లిఫ్టెడ్ అపియరెన్స్ ఎలా వచ్చింది. ఐస్ కూడా ఓపెన్గా కనిపిస్తున్నాయి కదా. లాస్ట్ టైం అండర్ ఆర్మ్ ఎపిసోడ్లో కూడా నేను మీ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. ఆ టైంలో నేను మళ్ళీ మీకు రెస్పాండ్ అవ్వలేకపోయాను బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. సో ఎస్, నేను నా స్కిన్ని మంచిగా రిపేర్ చేసేసాను జైపూర్ ట్రిప్ తర్వాత. ఇట్ వాస్ సో బ్యాడ్ గైస్, పిగ్మెంటేషన్, ట్యాన్, అది ఇది. అండ్ ఇప్పుడు నేను నా హెయిర్ రిపేరింగ్ స్టార్ట్ చేస్తాను. స్కిన్కి నేను ఏమేమి చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ హెయిర్కి కూడా నేను ఏం స్టార్ట్ చేస్తున్నాను అనేది రిజల్ట్స్ వచ్చాకే మీకు చెప్తాను. ఓకే గైజ్, అసలు ఈ గ్వాషా అయిపోయాక మనం ఏం చేయాలంటే ఫేస్ వాష్ చేసేయాలి. నేను టీటీసీదే పౌడర్ క్లెన్జర్ ప్రిఫర్ చేస్తాను బికాజ్ దాంతో ఈ ఆయిల్ అంతా మంచిగా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఏదైనా ఫేస్ మాస్క్ రాయొచ్చు, ఎనీ ఫేస్ మాస్క్ ఆఫ్ యువర్ చాయిస్. ఐ లైక్ ద గ్లో మాస్క్ బై టీటీసీ, ఎందుకంటే నేనే అది ఫార్ములేట్ చేశాను. ఇట్స్ గట్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఈ పింపుల్ వచ్చింది కదా, దానికి కూడా అది చాలా మంచిది. ఫేస్ వాష్ చేశాక నేను ఈ గ్లో మాస్క్ రాసేస్తాను. ఇట్ ఈస్ ద టీటీసీ ఇంటూ అశ్మిత ఫేస్ గ్లో మాస్క్. చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లబ్ చేసి ఒక ప్రాపర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇది ఫార్ములేట్ చేశారు, విచ్ ఇస్ వై ఇట్ ఇస్ సచ్ అ సూపర్ హిట్ యు గైజ్. ఇంగ్రీడియంట్స్ రాసినట్టే ఉంటుంది, ఇందులో ఏం ఎక్స్ట్రా ఉండదు. అన్నీ ఆర్గానిక్ అండ్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి సోర్స్ చేస్తాం. ఇంకా మీ అందరు ఎలా ఉన్నారు నాకు చెప్పండి, కామెంట్ గైజ్. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ యూ పీపుల్ అండ్ టాక్ టు యూ పీపుల్ టుడే. ఎందుకంటే ఇంతకు ముందు అయితే ఐ కుడెంట్ ఆన్సర్ టు మోస్ట్ ఆఫ్ యూ ఆల్. సో ఎస్ గైజ్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నా గురించి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ స్టే ట్యూన్ ఫర్ బిల్లీ గారు's birthday. See you another fresh new episode of Ashtrixx very very soon. Subscribe, like and share you guys. Share the love. Bye from Ashtrixx.